ముందు కరోనా, ఇప్పుడు నిపా వైరస్. ఈ వైరస్ కరోనా కంటే చాలా వేగంగా స్ప్రెడ్ అవుతుంది. ప్రస్తుతం బెంగాల్లో కేసులు నమోదవుతున్నాయి. ఇది నలుగురికి వస్తే అందులో ముగ్గురు చనిపోతారు. అంత డేంజర్. ఇది ఫ్రూట్ బ్యాట్ అంటే గబ్బిలాల నుంచి సంచరిస్తుంది. మొదటగా ఇది 1999లో మలేషియాలో కనిపించింది. దీని సిమ్టమ్స్ జ్వరం, తలనొప్పి, వాంతులు అవుతాయి. తర్వాత బ్రీతింగ్ అనేది స్లో అవుతుంది. ఇది కరోనా కంటే ఎందుకు అంత డేంజర్ అంటే ఇది డైరెక్ట్ గా మన బ్రెయిన్ ని డ్యామేజ్ చేస్తుంది. దీనికి ఇప్పటికీ సరైన వ్యాక్సిన్ అనేదే లేదు. అసలు ఈ వైరస్ ఏంటి, మళ్ళీ లాక్డౌన్ వస్తుందా, ఇది నిజంగానే కరోనా కంటే డేంజరా, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వైరస్ గురించి అందరికీ తెలిసేలా ఈ వీడియోని మీకు వీలైనంత షేర్ చేయండి. సో ఈ వీడియోకి ఒక 1K లైక్స్ టార్గెట్ ని పెట్టుకుందాం. ఒక రోజు ఉదయం శరీరంలో కాస్త అలసట మాత్రమే అనిపించింది. ఇది సాధారణ జ్వరమే అని అనుకున్నాడు. తలనొస్తుందని చెప్పాడు. ఇంట్లో వాళ్ళు పెద్దగా పట్టించుకోలేదు. మధ్యాహ్నం వరకు జ్వరం పెరగడం అనేది మొదలైంది. చెమటలు విపరీతంగా వస్తున్నాయి. శరీరం మొత్తం నొప్పులు, గొంతు లోపల మండుతున్నట్టు అనిపించింది. ఇది సాధారణ వైరల్ ఫీవర్ అనే అనుకున్నాడు. కానీ ఆ రాత్రి నిద్ర పట్టలేదు. తలనొప్పి భరించలేని స్థాయికి వెళ్ళింది. కుటుంబంలో భయం మొదలైంది. వెంటనే డాక్టర్ దగ్గర తీసుకెళ్లారు. డాక్టర్ సాధారణ పరీక్షలు అన్ని చేశారు. మొదటగా పెద్ద ప్రమాదం అని కనిపించలేదు. జ్వరం తగ్గే టాబ్లెట్స్ ఇచ్చారు. కానీ కథ అక్కడితో ఆగలేదు. ఇంటికి వచ్చాక పరిస్థితి మారిపోయింది. మాటలు సరిగ్గా రావడం లేదు. ఒక్కసారిగా గందరగోళంగా మారిపోయింది. జ్వరం తగ్గేలా లేదని కనిపెట్టారు. మళ్ళీ హాస్పిటల్ కి తీసుకెళ్లారు. ఈసారి డాక్టర్ ముఖం పూర్తిగా మారిపోయింది. అతని కండిషన్ చూసి వెంటనే అడ్మిట్ చేయమన్నారు. నిపా వైరస్ అనుమానం అప్పుడే మొదలైంది. అతను సరిగ్గా స్పందించడం లేదు. మాటలు పూర్తిగా అర్థం కావడం లేదు. బ్రెయిన్ లోకి వైరస్ ప్రభావం మొదలైంది. శరీరం ఒక్కసారిగా గట్టిగా అయ్యింది. డాక్టర్లు వెంటనే ఐసీయూలోకి షిఫ్ట్ చేశారు. ఇప్పుడు అన్ని పరిశీలించిన తర్వాత నిపా వైరస్ అని బయటకు వచ్చింది. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే ఈ కేసు 1999లో మలేషియాలో నమోదైంది. ఈ వైరస్ గబ్బిలాలకు సహజంగా ఉంటుంది. వాటి ద్వారా మనుషులకు స్ప్రెడ్ అవుతుంది. గబ్బిలాలు రాత్రి పండ్లను తింటాయి. పండ్లపై వాటి యొక్క సలైవా అనేది పడుతుంది. ఆ పండ్లు క్లీన్ చేయకపోతే మనుషులకు ప్రమాదం. మనుషులు వాటిని తింటే మనుషులకు కూడా స్ప్రెడ్ అవుతుంది. ప్రధానంగా ఈ ఫ్రూట్స్ తో వైరస్ అనేది స్ప్రెడ్ అవుతుంది. అసలు ఈ నిపా వైరస్ అనే పేరు ఎందుకు వచ్చింది అంటే మొదటి కేసులు సుంగై నిపా గ్రామంలో మొదలైంది. గ్రామం పేరునే వైరస్ కు పెట్టారు. సో గబ్బిలాలు పండ్లను తిని వదిలిపెట్టిన భాగం వ్యాధికి కారణం. కొన్ని సందర్భాల్లో పందులలో వైరస్ పెద్దగా పెరుగుతుంది. బంగ్లాదేశ్ లో ఈ వైరస్ ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది. ఎందుకంటే అక్కడ ఖర్జూర రసం ఎక్కువగా తాగుతారు. అందుకే అక్కడ ఎక్కువ మంది అనారోగ్యాల బారిన పడుతున్నారు. మళ్ళీ లాక్డౌన్ వస్తుందా అన్న ప్రశ్న మీ మైండ్ లో వస్తుంది. ఈ నిపా వైరస్ కోవిడ్ అంత భారీగా స్ప్రెడ్ అవ్వదు. సింపుల్ గా చెప్పాలంటే 10 మందికి కోవిడ్ వస్తే అది 60 మందికి స్ప్రెడ్ అవుతుంది. కానీ ఈ నిపా వైరస్ లో R0 వాల్యూ లో ఉండడం వలన 10 మందికి వస్తే తక్కువ మందికి స్ప్రెడ్ అవుతుంది. అంటే ముగ్గురికి నలుగురికి స్ప్రెడ్ అవుతుంది. ఇది మనిషికి స్ప్రెడ్ అవుతుందా అంటే కోవిడ్ లాగా ఒక్కడు తుమ్మితే అందరికి స్ప్రెడ్ అవుతుంది అన్నట్టు ఉండదు. క్లోజ్ కాంటాక్ట్ వల్ల అది స్ప్రెడ్ అవుతుంది. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ మాట్లాడుకుంటే బస్ లో ఒకటి తుమ్మితే కరోనా అయితే బస్ లో ఉన్న వాళ్ళందరికీ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కానీ ఇక్కడ తుమ్మిన పర్సన్ పక్కన ఉన్న వారికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. సో దీనికి ట్రీట్మెంట్ ఏంటి అంటే దీనికి ట్రీట్మెంట్ ఇంకా వ్యాక్సిన్ అనేది ఇప్పటి వరకు లేదు. సో దీని ట్రీట్మెంట్ అంటే మన ఇమ్యూనిటీ మంచిగా ఉంచుకోవడమే. సో మనం తినే ఫ్రూట్స్ మంచిగా కడుగుతున్నామా లేదా, తినే వెజిటేబుల్స్ మంచిగా ఉన్నాయా లేదా చూసుకోవాలి. బయటకు వెళ్ళినప్పుడు మాస్క్ ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఎక్కువగా ఇది ఊర్లో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా చూడాలి. ఎందుకంటే గబ్బిలాలు ఎక్కువగా తాటి చెట్లు ఎక్కి కళ్ళను తాగుతాయి. సో వాటి ద్వారా మనకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. దీనికి ట్రీట్మెంట్ ఎలా అని మీరు అనుకుంటే దీనికి ట్రీట్మెంట్ ఇప్పటి వరకు అయితే ఏం లేదు. జ్వరం వస్తే డోలో వేసుకొని పడుకోవడమే. 2018లో WHO వాళ్ళు ఒక తీర్మానం చేశారు. ఏంటంటే దీనికి వ్యాక్సిన్ అనేది రావాలి, ప్రాపర్ మెడిసిన్ ఉండాలని అనుకున్నారు. ఈ వైరస్ పందుల నుంచి కూడా ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది. తెలంగాణ, ఆంధ్ర వాళ్ళు కొంతమంది పందుల కూర తింటారు. ఇది తిన్నప్పుడు ఏముండదు. తిన్న కొన్ని రోజులకు మెదడులో వాపు వస్తుంది. శ్వాస ఇబ్బందిగా ఉంటుంది. దీనికి ఎక్కువగా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది కరోనా లాగా ఎక్కువగా స్ప్రెడ్ అవ్వదు. కానీ స్ప్రెడ్ అయితే మాత్రం చాలా డేంజర్. ఇది నేను ఏదో భయపెట్టాలని చెప్పట్లేదు, భయంతో ఉండాలని చెప్తున్నా. ఎందుకంటే ఇతరులు బాగుంటానే మనం బాగుంటాం. గత 25 సంవత్సరాల నుంచి చాలా సార్లు నిపా వైరస్ వచ్చింది. కానీ ఎప్పుడు కూడా భారత్ మొత్తం లాక్డౌన్ పెట్టలేదు. కేవలం ఎక్కడైతే కేసులు వచ్చాయో ఆ ఊరిని లేదా ఆ ఏరియాని కంటైన్మెంట్ ఏరియాగా మారుస్తారు. సో 2026లో 99% లాక్డౌన్ అనేది రాదు. కరోనా వల్ల మన ఎకానమీ చాలా తగ్గిపోయింది. ఇప్పుడే ఎకానమీ కోలుకుంటుంది. సో మళ్ళీ లాక్డౌన్ పెడితే చాలా నష్టం కలుగుతుంది. లాక్డౌన్ వస్తుందేమో అని మీ మైండ్ లో ఉంటే అది తీసేయండి. రూమర్స్ గానే మిగిలిపోతాయి. ప్రస్తుతం కేసులు సింగిల్ డిజిట్ లేదా డబుల్ డిజిట్ మాత్రమే ఉన్నాయి. కోవిడ్ లాగా లక్షలలో లేవు. ఇప్పుడు కోవిడ్ వర్సెస్ నిపా వైరస్ చూస్తే కోవిడ్ నే చూసాం ఇదెంత అని
అనుకుంటారు, కానీ అది పెద్ద తప్పు. కోవిడ్ కి దీనికి చాలా తేడా ఉంది. కోవిడ్ చాలా స్పీడ్ గా స్ప్రెడ్ అవుతుంది, కానీ దానికి డెత్ రేట్ చాలా తక్కువ. నిపా వైరస్ గురించి మాట్లాడుకుంటే నిపా వైరస్ చాలా తక్కువ మందికి వస్తుంది, కానీ ఎక్కువ మంది చనిపోతారు. కోవిడ్ కి 1 to 2% ఉంటే దీనికి 40 to 75% ఉంటుంది. అంటే నలుగురికి నిపా వైరస్ వస్తే అందులో 3 లేదా 2 ఖచ్చితంగా చనిపోతారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు నిపా వైరస్ ఎంత డేంజర్. అందుకే WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దీన్ని ప్రమాదకరమైన వైరస్ లిస్ట్ లో పెట్టింది. కోవిడ్ మన లంగ్స్ ని ఎఫెక్ట్ చేస్తుంది, కానీ నిపా వైరస్ డైరెక్ట్ మన బ్రెయిన్ ని ఎఫెక్ట్ చేస్తుంది. మన కరెంట్ సినారియో చూసుకుంటే మన ఇండియా బార్డర్స్ అయిన వెస్ట్ బెంగాల్, నేపాల్, కేరళలో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. సిలిగురి కారిడార్ అనే ఏరియా చాలా ఇంపార్టెంట్ ఏరియా. అక్కడ నుంచే కేసులు ఎక్కువ స్ప్రెడ్ అవుతున్నాయని అనుమానం ఉంది. ఎందుకంటే ఆ ప్రదేశాలలోనే చాలా మంది చనిపోయారు. 2018 లో కేరళలో వచ్చింది, 2023 లో మళ్ళీ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు 2026 లో మళ్ళీ వచ్చింది. ఇది ఎక్కువగా వింటర్ సీజన్ లోనే ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది. ఎందుకంటే ఊర్లలో ఎక్కువ మంది ఎక్కువగా కళ్ళు తాగుతారు. గబ్బిలాలు ఎక్కువగా తాడి చెట్ల పైన ఉండడం వల్ల అది ఎక్కువగా డ్యామేజ్ చేస్తుంది. నిపా వైరస్ ఎక్కువగా స్ప్రెడ్ అయితే ఏం చేయాలో తెలుసుకుందాం. మొదటగా మాస్క్ అంటే N95 మాస్క్ ని ధరించాలి, ఎందుకంటే అది ఎక్కువగా ప్రొటెక్ట్ చేస్తుంది. ఆ మాస్క్ నిఫా నుంచే కాదు, పొల్యూషన్ అన్నిటి నుంచి కాపాడుతుంది. సెకండ్ది ఫ్రూట్స్. ఎప్పుడైనా ఫ్రూట్స్ తీసుకునేటప్పుడు చూసి తీసుకోండి, ఎందుకంటే అవి ఖరాబ్ అయి ఉన్నా కొంచెం కొరికున్నా అవి అసలే తీసుకోకండి. కొన్ని గబ్బిలాలు, చిలుకలు తిని అక్కడే పెడతాయి, సో వాటిని అసలే తినొద్దు. కొన్న తర్వాత వాటిని మంచిగా క్లీన్ చేసుకొని తినడం బెటర్. థర్డ్ది సిక్ పీపుల్, అంటే ఎవరికైనా జ్వరం వచ్చినా ఏదైనా డిసీజ్ వచ్చినా వాళ్ళకి దూరంగా ఉండండి. వాళ్ళు తిన్న వస్తువులు గానీ, అంటే తిన్న ప్లేట్ లో మళ్ళీ తినడం గానీ అలాంటివి చేయకండి. అలా చేయడం వల్ల అది స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఫోర్త్ది మెంటల్ హెల్త్, అంటే ఫిజికల్ హెల్త్ కాదు, ఎక్సర్సైజ్ అలాంటివి కాకుండా మెంటల్ గా మంచిగా ఉండడం. అంటే టీవీలో వచ్చే న్యూస్ ని చూసి భయపడకుండా ధైర్యంగా ఉండాలి. ఈ వైరస్ గాలిలో స్ప్రెడ్ కాదు, మనిషి నుంచి మనిషి ఇలాంటి పనులు చేస్తేనే స్ప్రెడ్ అవుతుంది. భయపడితే స్ట్రెస్ ఎక్కువగా అవుతుంది. స్ట్రెస్ వల్ల ఫీవర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో అవి ఎవ్వి రాకుండా ఉండాలంటే ధైర్యంగా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ జరగాలంటే టీవీలో వచ్చే ఫేక్ న్యూస్ ఛానల్ ని దూరంగా పెట్టండి. గవర్నమెంట్ అఫీషియల్ గా అనౌన్స్ చేసేదాకా నమ్మకండి. ఎన్నో టీవీ ఛానల్స్, న్యూస్ ఛానల్స్ అబద్ధాలు చెప్పి వ్యూస్ కోసం, డబ్బుల కోసం మాట్లాడతారు. అవన్నీ మనల్ని భయపెడతాయి. ఫస్ట్ వాటికి దూరంగా ఉంటే మనకి ఏవి స్ట్రెస్ అనేది ఉండదు. ఇప్పుడైతే గవర్నమెంట్ అఫీషియల్ గా అనౌన్స్ చేస్తుందో అవే నమ్మండి. కంక్లూజన్ మాట్లాడుకుంటే మళ్ళీ లాక్డౌన్ వస్తుంది అనే హోప్స్ అనేది పెట్టుకోకండి. ఈ వైరస్ వల్ల లాక్డౌన్ అనేదే రాదు. ఎన్ని కేసులు పెరిగినా లాక్డౌన్ అస్సలే పెట్టరు, ఎందుకంటే ఇది గాలిలో రాదు, మనిషి చేసే పనులలో ఉంటుంది. సో ఎవరైనా భయపడితే వాళ్ళకు ధైర్యం చెప్పండి. సో ఇది ఎక్కువగా స్ప్రెడ్ కాకుండా ఉండాలంటే ఈ వైరస్ గురించి అందరికీ తెలిసేలా చేయాలి. సో మీకు వీలైనంత ఈ వీడియోని అందరికి తెలిసేలా షేర్ చేయండి. కరోనా లాగా ఎక్కువగా స్ప్రెడ్ కాకుండా ఉండాలని, మళ్ళీ లాక్డౌన్ ఇబ్బందులు ఏవి లేకుండా ఉండాలని కోరుకుందాం. థ్యాంక్ యూ.